దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యంలో నాయకుల యొక్క సౌజన్యంతో ఈ ఆరాధనలు ప్రవచన ఛానల్ ద్వారా ఇన్ని నెలలుగా ఇవ్వటం అది దైవ సంకల్పానుసారంగా జరిగిందని భావిస్తూ ఈ వారం కూడా ఈ విధంగా మిమ్మలను కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని విశ్లేషించేటటువంటి అవకాశం లభ్యమైనందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం అక్టోబర్ మొదటి వారం నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 8 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే రెండవ ఆరాధన 9:30 నుంచి 10:30 వరకు జరుగుతుంది. నిర్దేశించినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి సంఘస్థులు వారు సూచన మేరకు అన్నీ పాటిస్తూ ఆలయానికి రావాలని నేను కోరుతున్నాను. దేవుని చిత్తమైతే మరి ప్రవచన ఛానల్లో ఇంతవరకు ఇచ్చాము. నెక్స్ట్ టైం నుంచి లైవ్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాము. అది కానీ సాధ్యమైతే వచ్చే వారం నుండి మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆదివారానికి ఒకవేళ అది కుదరకపోతే మరలా ప్రవచన ఛానల్లో వచ్చే వారం కూడా మీరు 10 గంటల నుంచి 11 గంటల వరకు చూడవచ్చు. మీకు మెసేజ్ రూపంలో దీని వివరాలు తెలియచేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇంకా కొనసాగుతుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మనం దేవుని కృపలో అందరం క్షేమముగా ఉన్నామని భావిస్తూ, విశ్వసిస్తూ దేవుని పాదాల యొద్ద విజ్ఞాపన చేస్తున్నాము. ఇది నిర్వీర్యం కావాలని, ఇది మటుమాయం కావాలని, దైవ చిత్తమైతే త్వరలోనే దీనికి వ్యాక్సిన్ రావాలని ప్రార్థిస్తున్నాం. విశ్వవ్యాపిత క్రైస్తవ సంఘం కన్నీరు కారిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని నా విశ్వాసం.
పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనము నుండి 22వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము విందాం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చునుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారు రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. పాఠము ఇంతటితో సరి. జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. ఆరాధనా నా యేసయ్యా, నీకేనయ్యా హృదయార్పణ. ఆరాధనా నా యేసయ్యా, నీకేనయ్యా ఆత్మార్పణ. జీవిత కెరటాలే నన్ను ముంచి వేసినను, నావికుడు నీవై అద్దరి చేర్చావే. కటి కటి దారిలో నీ సంచరించినను, నా వెలుగు నీవై నన్ను నడిపించావే. స్తుతులందుకోన ప్రాణమా, నాలో నివసించే నేస్తమా. స్తుతులందుకోన ప్రాణమా, నాకు చాలిన సహాయమా. ఆరాధనా నా యేసయ్యా, నీకేనయ్యా హృదయార్పణ. ఆరాధనా నా యేసయ్యా, నీకేనయ్యా ఆత్మార్పణ. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా,
నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. నా పాప శాపాలే నీ రక్తంలో కడిగి నీ మహిమ రూపములో నన్ను మార్చావే. మరణాన్ని లోకాన్ని విజయుండవై గెలిచి సర్వాధికారములు నాకిచ్చావే. స్తుతులందుకోన ప్రాణమా నాలో నివసించే నేస్తమా. స్తుతులందుకోన ప్రాణమా నాకు చాలిన సహాయమా. ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా హృదయార్పణ. ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా ఆత్మార్పణ. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా. నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. ప్రార్థించుకుందాం. మా ఉనికికి, మా యొక్క జీవితానికి కారణభూతుడైనటువంటి మా పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం నాడు ఈ విధంగా ప్రభువా నీ వాక్య విశ్లేషణలోకి వెళుతుండగా చరిత్రలో నీవు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను, మీరు లేవనెత్తినటువంటి మహా వీరులను, సంఘ సంస్కర్తలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సంఘము నీది, దీనిని మలచేవాడవు నీవు, దీనిని పవిత్రీకరించేవాడవు నీవు. నీ స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘం ఇది నీది. కాబట్టి దీనిని అపవిత్రపరిచేటటువంటి చర్యలను మేము పసిగట్టి వాటి నుండి ఈ సంఘాన్ని విముక్తి చేయటం అనేది మా యొక్క విశ్వాస ధర్మంగా మేము భావించాలని ఈ రోజున నేర్చుకుంటానికి మాకు సమయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘం నీ రూపములో, నీ స్వభావములో పండిపోవాలని, ఫలించాలని, నీ స్వరూపంలో ఇది నిత్యము ప్రకాశించాలని మా ప్రార్థన. దీనికి వైరుధ్యత కలుగు చేసేటటువంటి శక్తుల నుండి, అలాగే మా సంఘములో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితుల నుండి వీటిని ప్రక్షాళనం చేసేటటువంటి పరిచర్యలో మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థిస్తూ, నాకు కనబడండి, అందరికీ కనబడండి, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దక్షిణ ఇండియా సంఘం, ఉత్తర ఇండియా సంఘం, మార్తోమా సంఘం, ఇవన్నీ కూడా చరిత్రాత్మకమైనటువంటి సంఘాలు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రొటెస్టాంట్ సంఘాలు ఈ నెల 31వ తారీఖున మత ఉద్ధరణ దినంగా ఆచరిస్తాం. రిఫర్మేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇది ప్రొటెస్టాంట్ సంఘాల యొక్క ప్రత్యేకమైన ఇది ఉత్సవం. దీన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇది దేవుని యొక్క సంకల్పానుసారంగా జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఈ ప్రొటెస్టాంట్ సంఘం అనేది ఆవిర్భవించటం చరిత్ర సత్యం. కాబట్టి దానికి ముందు వచ్చేటటువంటి ఆదివారం దీనిని రిఫర్మేషన్ సండేగా ఆచరించటం పరిపాటి. ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాకుండా ఉండటం బట్టి దాని ముందు వచ్చేటటువంటి ఆదివారాన్ని రిఫర్మేషన్ సండేగా అభివర్ణిస్తూ దేవుడు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని సింహావలోకనం చేసుకుంటూ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ స్మృతి పదములో మనం మరొకసారి ప్రవేశించడానికి ప్రయత్నం చేసేటటువంటి పవిత్రమైన దినం. సంఘం దేవునిది. సంఘం దేవుడు అంకురింపచేసినటువంటిది, దానిని దీవించినటువంటిది, దానిని విశ్వవ్యాపితం చేసినటువంటిది, దేవుని యొక్క శ్రమలతో కూడినటువంటిదిగా మనం చూస్తున్నాం. అనేక పర్యాయములు ఈ సంఘం దేవుని ప్రజలు దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క సూచనలకు భిన్నంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారిని శిక్షించినట్లుగా, వారికి అపజయం కలిగినట్లుగా, వారు పరాయి రాజుల చేత ఓడింపబడి అనేకసార్లు వారు మరి బానిసలుగా వెళ్ళినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవుని ప్రజలు ఇవ్వకపోయినా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత వారు అలక్ష్యము చేసిన, తదుపరి దేవుని యొక్క విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము నిర్వీర్యమైన, దానికి ఉండేటటువంటి శక్తిని కోల్పోయిన, దేవుని కృపను నిరర్ధకము చేసిన దేవునికి చాలా అది ఆయాసకరం. ఈ రోజున మత ఉద్ధరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ది సెంట్రాలిటీ ఆఫ్ గాడ్, ది సెంట్రాలిటీ ఆఫ్ ది స్క్రిప్చర్స్, ది సెంట్రాలిటీ ఆఫ్ ఫెయిత్ అండ్ గ్రేస్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము తెలుసుకోవాలి. దైవ కేంద్రీకృత, వాక్య కేంద్రీకృత, విశ్వాస సంహిత, అలాగే కృపా కేంద్రీకృతమైనటువంటి ప్రయాణం మంది. దీని ప్రమాణం ఏమిటంటే, ప్రామాణికం ఏంటంటే దేవుని గ్రంథం. ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే దేవుని గ్రంథాన్ని సరి అయినటువంటి రీతిలో మనము అర్థం చేసుకోలేకపోవటం. కాబట్టి మన ఇష్టానుసారంగా దానిని అనువదించేటటువంటి అవాంఛనీయమైనటువంటి అపరాధములో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విశ్లేషించటం, వాక్యము యొక్క ఆ మూలాలలోనికి వెళ్లకుండా, ఆ వాక్యము యొక్క
పవిత్రతను గ్రహించకుండా ఆ వాక్యము యొక్క కేంద్రీకృతమైనటువంటి ఆ ప్రమాణాన్ని మర్చిపోయి ఎవరికాళ్ళే దానిని వారు స్వార్థం కొరకు ఒక వ్యాపారంగా మార్చినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దక్షిణ ఇండియా సంఘం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఫెయిత్. మన యొక్కన్నటువంటి విశ్వాసాన్ని వినూత్న పరిశోధనలో దానిని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బలోపేతం చేసేటటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ నిమగ్నం కావాలని మనము భావించాల. అంతేకాకుండా రీలివింగ్, ఒక వినూత్నమైనటువంటి ఒక జీవనానికి, వాక్య కేంద్రీకృతమైనటువంటి జీవితానికి మనము ఆ సంస్కృతిలోనికి ప్రవేశించటానికి పునరంకితులు కావాలనేటటువంటి భావన ఈ యొక్క అంశములో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రీడిస్కవరీ వాట్ హ్యాస్ బీన్ లాస్ట్. ఏది పోగొట్టుకున్నామో అది మరలా సంపాదించుకునేటటువంటి అన్వేషణ, పరిశోధన మనకు అవసరం. దేవుని బిడ్డలారా, 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో అప్పుడు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘం అది విస్తృతమైనటువంటి ప్రపంచమంతా అలుముకున్నటువంటి సంఘం. అది ఒక్కటే సంఘం, యేసుక్రీస్తు కేంద్రీకృత సంఘమే. కానీ అప్పుడున్నటువంటి పోపులు కానీ, అప్పుడున్నటువంటి మత ప్రవిష్టులు కానీ, నాయకులు కానీ ఈ పవిత్రమైనటువంటి సంఘాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క తలంపుల మేరకు, స్వార్థము మేరకు ఈ వాక్యాన్ని కొంత తప్పుదారి పట్టించినట్లుగా మనం చూస్తున్నమాట. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ, వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ, విశ్వాసానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ, దేవుని కృపకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత కానీ, యేసుక్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ వారు ఇవ్వనట్లుగా, అలాంటి పరిస్థితుల్లోనికి సంఘం వెళ్ళిపోయినట్లుగా అలనాటి భక్తులు మరి అర్థం చేసుకున్నట్లుగా మనము తెలుసుకుంటున్నాం. ఇది చరిత్ర సత్యం. దేవుడు అలాంటి పరిస్థితులలో ఒక మహా సంస్కర్తనం, మత ఉద్ధారణ చేసేటటువంటి, మతాన్ని ఉద్ధరించేటటువంటి ఒక బలమైనటువంటి నాయకుణ్ణి ఆయన లేపినట్లుగా, రేపినట్లుగా, ప్రేరేపించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆయన ఎవరంటే మార్టిన్ లూథర్. 1483వ సంవత్సరం నుంచి 1546వ సంవత్సరం వరకు ఆయన జీవించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అవాంఛనీయమైనటువంటి కార్యాలు సంఘంలో జరుగుతున్నాయి. ఈ యొక్క మరి రక్షణ అనేది అది విశ్వాసం ద్వారా వచ్చేది, కృప ద్వారా అనుగ్రహించబడేటటువంటి ఆ గొప్ప దైవిక ప్రక్రియను పలసనపరిచి ఈ రక్షణనిచ్చేటటువంటి పత్రాలను అమ్మి ఆ పత్రాలను కొంటే మీకందరికీ రక్షణ వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా అవాంఛనీయమైనటువంటి సంఘముల్ని అపవిత్రపరిచేటటువంటి ప్రక్రియగా మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రతివానికి రక్షణ దేవుని గ్రంథం ఏమి చెప్తుందంటే
అది దేవుడిచ్చేటటువంటిది, అది విశ్వాసము ద్వారా పొందేటటువంటిది. అలాగే రక్షణ అనేది అది కృప ద్వారా అనుగ్రహించబడేది. కాబట్టి ఒకడు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యం. విశ్వాసము, దేవుని కృప. దీనిని పలచను చేసేసి, దీనిని అపవిత్రపరిచి, దేవుని గ్రంథం చెప్తున్నటువంటి దాన్ని ప్రక్కన పెట్టి, వీరు మత ప్రవిష్టులు, ఆ మతాధికారులు, ఈ యొక్క మరి పోపులు, అలనాటి యాజక సమూహం అంతా ఏం చేస్తుందంటే, ఈ యొక్క రక్షణనిచ్చేటటువంటి ఒక పత్రాలను అమ్మి దాని ద్వారా డబ్బును సంపాదించుకుని ఒక గొప్ప రోములో ఉన్నటువంటి ఆ పీటర్ కెథీడ్రల్ని కట్టినట్లుగా దానికి ఇది సొమంతా అవినీతితో కూడినటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ప్రక్రియల ద్వారా సంపాదించినటువంటిది ఆ విధంగా వాడటానికి ప్రయత్నించినట్లుగా చరిత్ర మనకి చెప్తుంది. అందుకే మరి 1517లో రిటన్బర్గ్ అనేటటువంటి చోట మహాదేవాలయానికి అక్కడ లూథర్ అనే ఆయన మరి 99 సూత్రాలను అక్కడ ఆ సింహద్వారం మీద అతికించినట్లుగా మనం చూస్తున్నామాట. ఎ రివోల్ట్, ఎ ప్రొటెస్ట్ అగైనిస్ట్ unscriptural practices introduced in the life of the church. ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఈ యొక్క అవాంఛనీయమైనటువంటి క్రియలు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో, అలాగే అనైతికమైనటువంటి పద్ధతులను, ఆచారాలను ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో, అలాగే అవాంఛనీయమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలను ప్రోత్సహించుటలో అలనాటి మత ప్రవిష్టులు జరిపించుచున్నటువంటి ఈ విషయాలకు విరుద్ధంగా మార్టిన్ లూథర్ ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది మానవ ప్రయత్నం కాదు, ఇది దేవుడే దీనిలో ప్రవేశించి ఆ మహా వ్యక్తిని నిలబెట్టి ఒక మహా ఉద్యమం చేసి ఈ యొక్క రోమన్ కేథలిక్ సంఘము నుంచి విడిపోయి ఒక మహా ఉజ్వలమైనటువంటి ప్రొటెస్టాంట్ సంఘంగా ఆవిర్భవించినట్లు చరిత్ర సాక్ష్యమిస్తుంది. కాబట్టి ఈ సారాంశం ఏంటంటే, స్క్రిప్చర్ ఎలోన్, వాక్యం ఒక్కటే మనకి పట్టుకొమ్మ. ఫెయిత్ ఎలోన్, విశ్వాసం ఒక్కటే మన మనుగడకు కారణం. గ్రేస్ ఎలోన్, కృప ఒక్కటే మన విమోచనానికి మార్గం, మన రక్షణకు ఆధారం. క్రైస్ట్ ఎలోన్ మన భవితవ్యానికి కానీ, భూత భవిష్యత్తు వర్తమానాలకు కానీ, మనకు ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి, జీవితానికి, భవిష్యత్తుకి కేంద్రమైనటువంటి ఆ దేవుడే, యేసుక్రీస్తే మూలం. వీటి మీద ఈ ఉద్యమం నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఆ వాక్యం యొక్క కేంద్రీకృతమైనటువంటి ఆ జీవన విధానం కొరకు ఈ రోజున పిలుపు ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో మనం చూస్తే, హోషేయ ఏలు ఆరంభించినప్పుడు
అని ఒకటి ఉంటుంది. ఈ హోషియా అనేటటువంటి వాడు ఆయన 8వ సంవత్సరంలో యెరూషలేమును యూదాను పాలించినట్లుగా ఇశ్రాయేలును యూదులను పాలించినట్లుగా మనము చరిత్ర సత్యం. అది 8వ ఏట ఒక బాలుణ్ణి దేవుడు లేపాడు. ఇన్ ఎ పర్టిక్యులర్ వే గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఎవరినైనా లేపుతాడు దేవుడు, ఎవరినైనా వాడుకోగలుగుతాడు. బాలుడవనై, యువకుడవనై, మధ్య వయస్కుడవనై, ముసలివాడవనై. కానీ దేవుడు వాడుకోవాలంటే ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. చివరికి ఈ క్రియేషన్లో, ఈ ప్రకృతిలో జంతువులను కూడా వాడుకుంటాడు, పక్షులను వాడుకుంటాడు. ఆయన వాడుకోలేదంటూ ఈ యొక్క విశ్వంలో ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఇన్ ఎ జనరల్ సెన్స్, అంటే సాధారణమైనటువంటి పరిస్థితులలో అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియలను చేయగలిగినటువంటి వాడు. అలాగే సంఘం, సమాజం అపశృతిలో విలయ తాండమాడుతున్నప్పుడు దేవుని ప్రణాళికలకు, దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క ఆ ఉద్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు లేపుతాడు అనేటటువంటి ఆ సత్యాన్ని దేవుడు ఆయన బిడ్డలను లేపి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఆయన కార్యము చేయగలడు. ఒక ఉద్యమ రూపములో, ఒక విప్లవాత్మకమైనటువంటి పద్ధతిలో దేవుడు సంస్కరణలు తీసుకురాగలడు అనేటటువంటి విషయాన్ని ఈ మతోద్ధారణ దినమున మనం గ్రహించాలా. ఇశ్రాయేలు జీవితంలో వారు అప్పటి రాజులు, ముందున్నటువంటి రాజులు ఆ అపవిత్రమైనటువంటి ఆ రూపాలను అక్కడ స్థాపించినప్పుడు, ఆ అన్య దేవతలను వారు ఆ యొక్క పరిశుద్ధ స్థలములో అనేకమైన చోట్ల ఇవి సంస్థాపించినప్పుడు మొట్టమొదటిగా హోషేయ ఈ యొక్క దేవుని దృష్టికి నీతిపరుడుగా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగనటువంటి ఆ భక్తి పారవస్యము కలిగినటువంటి రాజుగా పేరు పొందినటువంటి ఈ యొక్క బాలుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే వాటన్నిటినీ పవిత్రీకరించాడు. అంటే ఆ దేవాలయాల్లో అవాంఛనీయమైనటువంటి వారిని నిలబెట్టినప్పుడు వాటన్నిటినీ పడద్రోసి పవిత్రీకరించినట్లుగా he was a revolutionary king even at the age of 8, 12 and 18. దేవుని బిడ్డలారా, 8వ సంవత్సరంలో సింహాసనాసీనుడైనటువంటి బాలుడు 12వ సంవత్సరంలో ఈ పవిత్రీకరణ అనేటటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి చర్యను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పవిత్రీకరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడు కేంద్రం, దేవుని తరపున ఇవ్వబడినటువంటి ఈ సజీవమైనటువంటి వాక్యం ఈ సంఘానికి, సేవకు కేంద్రమని ఎవరు మర్చిపోకూడదు. మనం చేసేటటువంటి ఆరాధనలు కానీ, ఆచారాలు కానీ, పండుగలు కానీ, వేడుకలు కానీ, ఉత్సవాలు కానీ, ఈ గొప్ప ఉత్కృష్టమైనటువంటి పరిచర్య కానీ దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క జీవగ్రంథం ఇచ్చేటటువంటి ఆ యొక్క నియమాలకు, నిబంధనలకు, ఆజ్ఞలకు మనం విరుద్ధంగా వెళ్తే దేవుడు ఆయన బిడలను లేపి ప్రేరేపించి గొప్ప వినూత్నమైనటువంటి రీతిలో దీన్ని రూపాంతరీకరణ చేయగలడు అనే సత్యాన్ని
మనం మొట్టమొదటిగా గ్రహించాలా. ఈయన ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, మొదట పవిత్రీకరించాడు. రెండవది దేవుని మందిరాన్ని బాగు చేశాడు. మూడవది దేవుని గ్రంథం దొరికినప్పుడు వాట్ ఈజ్ లాస్ట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది చర్చ్ వాస్ ది హోలీ స్క్రిప్చర్స్, ది లా. ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నటువంటి దౌర్బల్యతలోనికి అలనాటి సంఘం వెళ్ళిపోయినప్పుడు, ఈ హోషేయ కాలంలో వెతుకుతున్నప్పుడు అవన్నీ సమకూర్చుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, దొరికినటువంటి ఆ గొప్ప అమూల్యమైనటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నేను చెప్తున్నది ఏంటంటే we lost the sanctity, we lost the rhythm of God, and we lost the centrality of the scripture అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. పవిత్రతను పోగొట్టుకుంటున్నామా? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనమే తీసుకుంటున్నామా? దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి కేంద్రీకృతమైనటువంటి ఆ యొక్క స్వరాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? అందుకే వారు శాపగ్రస్తులైపోయారు. దేవుని బిడ్డలు శాపగ్రస్తులైపోయారు. వారికి ఉండవలసినటువంటి ఉనికి పోగొట్టుకున్నారు. వారికి ఉన్నటువంటి స్థాయిని, స్థితిని పోగొట్టుకున్నారు. శాపగ్రస్తులు అయిపోయారు. దేవుని యొక్క ఉగ్రత, కోపం వారి మీదకి వచ్చింది, రగులుకుంది. దేవుని బిడ్డలారా, దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఆ రాజును, ఆ తదుపరి దేవుని బిడలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు చరిత్ర సాక్షార్థపూర్వకంగా మన ముందు నిలబడింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సరి అయినటువంటి విధానంలో అర్థం చేసుకోవాలా. రీడిస్కవర్ ది వాల్యూస్, రీడిస్కవర్ ది ఇన్స్ట్రక్షన్స్, they discover the directions and rediscover the purposes that we see in this Bible. పవిత్ర గ్రంథములో వాక్యానుసారమైన వైఖరి, వాక్యానుసారమైనటువంటి సంఘ జీవనం, దేవుని యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి బోధ, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆరాధన, ప్రణాళికాబద్ధమైనటువంటి దేవుని దర్శనముతో కూడినటువంటి పరిచర్య లోపించిన ఎడల రీడిస్కవర్ ఇట్. ఈరోజు సంఘం మరి ఒకసారి ఉద్ధరించబడాలనేటటువంటి సత్యాన్ని నేను చెప్తున్నా. We need yet another reformation. We need the reformers like Luther. అది ఏ సంఘమైనా కానివ్వండి, including the Church of South India and Church of North India, needs redefinition of its vision, redefinition of its commitment, cleansing experience, and capturing the spirit voice in cleansing this historic church. దీనిని పవిత్రీకరించవలసినటువంటి అవసరత ఉన్నది. దీనిలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి పద్ధతులను, అవినీతిని, అక్రమమును, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితానికి కట్టుబడేటటువంటి ఆ జీవన విధానానికి మరలా పునరంకితులు కావలసినటువంటి అవసరత, కళ్ళు తెరవలసినటువంటి ఆవశ్యకత మన సంఘానికి ఉన్నది. అన్ని సంఘాలకి, ప్రొటెస్టెంట్ సంఘాలకు అన్నిటికీ ఉన్నది. క్లెన్జింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీస్ట్రక్చరింగ్, రిపేరింగ్ ది లాస్ట్ ఇమేజ్. మనం పోగొట్టుకున్నటువంటి ఆ దైవ స్వరాన్ని,
స్వరూపాన్ని, స్వభావాన్ని మరలా సంఘానికి అద్దవలసినటువంటి, పునర్నిర్మాణము జరగవలసినటువంటి ఆవశ్యకత, దేవునికి, దేవుని వాక్యానికి, వాక్యబద్ధమైన జీవితానికి కట్టుబడవలసినటువంటి అవసరత. ఎక్కడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా జరుగుతుందో, ఎక్కడైతే విలువలు తగ్గిపోయినాయో, ఎక్కడైతే అవినీతి పెరిగిపోయిందో, దేవుడు లేనటువంటి సంఘాలుగా చలామణి అవుతున్నాయో ఒకసారి మనం పునర్పరిశోధన చేసుకుని ఒక క్రొత్త ఆధ్యాత్మికతలోనికి, క్రొత్త జీవన విధానములోనికి, క్రొత్త జీవితములోనికి, విశ్వాస నిర్వచనంలోనికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. నీకు సుగుణాలైతే ఉన్నాయి, కానీ స్వభావములో తేడా ఉంది. హంగులు ఉన్నాయి, కనబడుతున్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. సంఘాన్ని అంతటిని మనం తీసివేయటానికి వీళ్ళ. దేర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ దట్ గాడ్ ఈజ్ అప్రిషియేటింగ్. భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ద్రష్టలు ఉన్నారు, కానీ దుష్టులు కూడా ఉన్నారు. జాగ్రత్త సుమా. గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. సాతానుడు ఈ పవిత్రమైనటువంటి దేవుని సంఘములో అనేకమైనటువంటి దుష్ట ప్రక్రియలను, దుష్ట శక్తులను, దుష్టులను ప్రవేశపెడుతున్నటువంటి విధానంలో మనం చూస్తున్నాం. ఈ సంఘాన్ని పాడు చేయటానికి ఈ 2వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనివి అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. యు లాస్ట్ ది ఫస్ట్ లవ్. ది కోర్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్, ది క్రీమ్, యు లాస్ట్ ఇట్. దేవుని స్వభావం ఏంటంటే ప్రేమ. సంఘము ప్రేమ సంహితమైనటువంటి, క్షమాపూరితమైనటువంటి, కరుణతో నింపబడినటువంటి, దాతృత్వముతో పొంగేటటువంటి, ఔదార్యముతో ముందుకు వెళ్ళేటటువంటి. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఐశ్వర్యములో, కృపాఐశ్వర్యములో పొంగేటటువంటి ఈ గుణాన్ని నీవు పోగొట్టుకున్నావు. ఎఫెసు సంఘమా, we lost the original commitment, we lost vision. దేవుని బిడ్డలారా, సంఘం ఆ యొక్క ఆది ప్రవృత్తిని, ప్రవర్తనను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అనేకమైనటువంటి గుణాలున్నాయి, అనేకమైనటువంటి తలాంతులున్నాయి, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వరాలున్నాయి, కానీ అసలైన సిసలైన దైవ స్వభావాన్ని పోగొట్టుకుంటే, దేవుని యొక్క ప్రేమను, పవిత్రతను, ఆ క్షమను, ఆ కరుణను పోగొట్టుకుంటే సంఘం, దేవుడు అంటున్నాడు నీవు సంపాదించుకో. దేవుని బిడ్డలారా, రీక్యాప్చర్ ఇట్. దే రీక్యాప్చర్ అండ్ రీప్లాంట్ ది లాస్ట్ గాడ్లీనెస్ అండ్ గాడ్స్ లవ్. పోగొట్టుకున్నటువంటి ఆ దైవ, ఆ ప్రేమను నీవు సంపాదించుకో. నీ రూపం దైవ రూపం అయితే నీ స్వభావం కూడా దైవ స్వభావం వల్ల. దేవుని బిడ్డలారా, ఇది జాగ్రత్త పడాలా. ఏమంటున్నాడు? నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల
నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభను దాని చోట నుండి తీసివేతను. ఇది చాలా భయంకరమైనటువంటి జడ్జిమెంట్, తీర్పు. దీపస్తంభమును అంటే వెలిగిచ్చేటటువంటి ఆ గొప్ప స్థాయిని, స్థితిని, నీకివ్వబడినటువంటి ఆ పరిచర్యను నీ యొద్ద నుంచి తీసేస్తా. దేవుని బిడ్డలారా, ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటావా? ఆ పరిచర్య ధర్మాన్ని పోగొట్టుకుంటావా? ఆ దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తావా? నీ దైవ స్వభావాన్ని మరలా అడ్డుకో. సంఘం యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండాలి. సాక్రిఫిషియల్, వైకేరియస్, ఎంపథెటిక్ ఇమేజ్, ప్రేమ సంహితమైన, కృపా సంహితమైన, త్యాగపూరితమైన, శ్రమపడి, ఇతరుల కొరకు శ్రమపడి దేవుని యొక్క వైపు తిప్పగలిగేటటువంటి ఆ సేవా పరిచర్య అవసరం. నీవు అది పోగొట్టుకుంటే దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. ప్రతి సంఘం దేని కొరకు, ఎలాంటి లక్షణాలతో నింపబడింది అనేటటువంటిది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలా. రీఅనలైజింగ్, రీఇవాల్యుయేటింగ్, ఇన్స్పెక్టింగ్, ఇంట్రాస్పెక్టింగ్ ది రిథమ్ ఆఫ్ ది చర్చ్, ది నేచర్ ఆఫ్ ఇట్స్ మినిస్ట్రీ అండ్ మిషన్. ఈ సేవను, పరిచర్యలను, దానిలో వెల్లువిరుస్తున్నటువంటిది దైవ ప్రేమ, దేవుని స్వభావమా అనేటటువంటిది పరిశోధించాలా, పరీక్షించాలా. చివరిగా యేసుక్రీస్తు ప్రభు ఆలయంలో ప్రవేశించినప్పుడు అది అపవిత్రమైపోయినటువంటి వ్యాపార స్థలముగా మారిపోయినటువంటిది మనము చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చూస్తే, యేసయ్య కోపోద్రేకుడై, ఆయన ఉగ్రుడై, ఎక్కడ కూడా ఆయన యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాలు అంతగా ఆయన విరోచితమైపోయినటువంటి రైచస్ ఇండిగ్నేషన్ అంటమాట, దైవిక కోపం, నైతిక కోపం. ఆ కోపంతో ఆ వ్యాపారం చేస్తున్నటువంటి వారిని, వాటన్నిటినీ, ఆ బల్లలను, అక్కడున్నటువంటి వాటన్నిటినీ ఆయన కూలదోసేసేసి వారిని ఆ కొరడాతో కొట్టినట్లుగా ఆయన అక్కడ ఆ చిత్రాన్ని మనం చూస్తున్నాం, ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆయన పవిత్రీకరిస్తున్నాడు అన్నమాట. వ్యాపార నిలయాలుగా తయారైపోయాయి దేవుని మందిరాలు. ఆ యేసయ్య కాలంలోనే కాదు, ఈ ప్రస్తుత కాలంలో కూడా ఆ యొక్క లూథర్ ఆ 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని వ్యాపార స్థలంగా మార్చివేసినటువంటి జాడ్యం మనము సంఘమును యేసుక్రీస్తు ప్రభువు నుంచే చూస్తున్నాం, ఆ కాలంలో నుంచే చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంత కక్కుర్తి పడుతున్నటువంటి సంఘం ఇది. ధనం కోసం ఈ సంఘం ఉందా అనిపించుకుంటుంది, ధనం కోసమే సేవ అనిపించుకుంటుంది, ధనం కోసమే ప్రార్థన, ధనం కోసమే స్వస్థత, ధనం కోసమే ఈ యొక్క సామాజిక సేవ. అలాంటి భయంకరమైనటువంటి స్వరంతో కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు, సంస్థలు చేయటాన్ని బట్టే అన్యజనుల మధ్య ఆయన నామం దూషింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది వాక్య విరుద్ధమైనటువంటి పైశాచిక స్వభావంతో, లోక సంబంధమైనటువంటి రీతుల్లో ముందుకు వెళుతున్నటువంటి సంఘం చూస్తే దేవునికి కన్నీరు వస్తుంది, దేవుని యొక్క హృదయం పగిలిపోతుంది, దేవుని యొక్క మనస్సు వికలమైపోతుంది. గాడ్ ఈజ్ క్రయింగ్ అండ్ గాడ్స్ హార్ట్ ఈజ్ బ్రోకెన్, సీయింగ్ దట్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ హ్యాస్ బికమ్ ది బిజినెస్ సెంటర్స్, ది మినిస్ట్రీ హ్యాస్ బికమ్ బిజినెస్ ఛానల్స్. ఈ యొక్క పైశాచిక ప్రక్రియలను కూకటి వేళ్లతో
తీసివేసేటటువంటి లూథర్స్ కావాలి మనకి. భక్తులు కావాలా, పవిత్ర ద్రష్టలు కావాలా, దేవుని యోగులు కావాలా, దేవుని యొక్క ఆ రక్షణలో నాటుకున్న కాపరులు కావాలా, నాయకులు కావాలా. దీన్ని పవిత్రీకరించటానికి, దీనిని బాగు చేయటానికి, దీనిని పునర్నిర్మించటానికి, దీనిని దేవుని యొక్క మందిరంగా, సర్వ అన్యజనులకు ప్రార్థనా మందిరంగా మలచటానికి, రూపుదిద్దటానికి కావలసినటువంటి వారు దేవునికి సమర్పించుకున్నటువంటి, అంకితులైనటువంటి, ఆయన శిలువ రక్తములో మునిగినటువంటి, దేవుని పరిశుద్ధాత్మలో ప్రతిష్ఠ చేయబడినటువంటి, ఆయన ప్రేరణలో దేవుని బిడ్డలారా సంస్కర్తలు, సంస్కరణ చేసేటటువంటి వారు, పునరుద్ధరించేటటువంటి వారు కావాలని ఈరోజు మనం నేర్చుకోవాలా. రీడిస్కవర్ ది ఇమేజ్, రీడిస్కవర్ ది సెంట్రాలిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, రీడిస్కవర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ గ్రేస్. ఈ రోజున మనము దైవ రూపంతో అద్దుకుందాం. దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ఆ కేంద్రీకృత స్థానానికి ఇవ్వటానికి ప్రతిష్ఠ అనుభవంలోనికి వెళదాం. దేవుని విశ్వాసం, దేవునిలో విశ్వాసం, అది బలముగా దేవుని యొక్క క్రీస్తు అనే బండ మీద నిలబడేటటువంటిదిగా, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగములో, పునరుద్ధాన శక్తిలో పాదుకున్నటువంటి విశ్వాసంగా అది ఉండగలుగునట్లు మనం ఆ అనుభవంలోనికి వెళదాం. దేవుని కృపను నిరర్ధకము చేయనటువంటి ఆ స్థాయికి ఎదుగుదాం. అది మత ఉద్ధరణ యొక్క వికాసం. మత ఉద్ధరణ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లో మనకు రావలసినటువంటి ఆధ్యాత్మిక కనువిప్పు, స్ఫూర్తికి దారి తీయాలా. ఈ స్ఫూర్తి సేవకు పట్టుకొమ్మవాలా. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవానికి వెళ్దామా? మన యొక్క విశ్వ క్రైస్తవ సంఘాన్ని మరి ఒకసారి ఆ దేవుని యొక్క శిలువలో, రక్తములో కడుగబడుటకు మనము నిలబడదామా? దీనిని అపవిత్రమైన వాటి అన్నిటినీ కడిగివేయటానికి, కూలదోయటానికి నిలబడదామా? అవినీతికి, అక్రమాన్ని, అవాంఛనీయమైన పైశాచిక శక్తుల నుండి దీన్ని రక్షించటానికి పూనుకుందామా? దేవుని మందిరం అన్యజనులకని మరి ఒకసారి నిర్వచిద్దామా? దేవుని బిడ్డలారా, అలాంటి ప్రతిష్టానుభవంలోనికి, అలాంటి విప్లవాత్మకమైనటువంటి భావాలతో మనము నిలబడటానికి దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక. ఆమెన్. యేసయ్య, మమ్మలను పవిత్రీకరించు. మేము ఇవ్వవలసినటువంటి వాక్య ప్రాముఖ్యతకు కట్టుబడటానికి మమ్మలను ప్రేరేపించుము. పోగొట్టుకున్నటువంటి ఆ వాక్య కేంద్రీకృత అనుభవమును మేము సంపాదించుకున్నటకు నీ కృప నిమ్ము. మా విశ్వాసాన్ని, మా కృపను మీరు ప్రభువా నాయన తండ్రి దాన్ని వినూత్నీకరించి నీ విశ్వాసము ద్వారా కృప వలన మాకు వచ్చేటటువంటి ఆ జీవితాన్ని, జీవనాన్ని మాకు అనుగ్రహించుమని, ప్రసాదించుమని ఈ విశ్వ క్రైస్తవ సంఘాన్ని, మరీ ముఖ్యంగా దక్షిణ ఇండియా సంఘాన్ని మీరు వినూత్నీకరించి ఒక వినూత్నమైనటువంటి బ్రతుకుకు, జీవనానికి మేము ప్రవేశించటానికి నీ ఆత్మ ప్రేరణ మాకు అనుగ్రహించుమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రిత్వ దేవుని నడిపింపు మనకి అందరికీ సిఎన్ఐ, మార్తోమా, అలాగే ప్రొటెస్టెంట్ సంఘములన్నిటికీ అనుగ్రహించబడి నడిపించబడునుగాక. ఆమెన్.
స్తుతిగా